నేను రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను ఒక చోట. మేము ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్లో ఉంటాం కాబట్టి అక్కడక్కడ అసోసియేషన్లో ఏదైనా ఎక్స్పోజ్ చేస్తే తెలుస్తుంటారు. ఒక ఎక్స్పోకి వెళ్ళాను నేను, ఒక సైన్స్ ఎక్స్పోకి. అక్కడ ఒక 5th క్లాస్ బాయ్, 5th or 6th క్లాస్ బాయ్ ఒక ఫార్మింగ్ చేశాడు. అంటే పొలంలో పంటలు ఎలా పండుతాయి అనే దాని మీద ఒక ప్రాజెక్ట్ చేశాడు ఆ పిల్లాడు. ఆ పిల్లని నేను అడిగాను, చాలా అద్భుతంగా చేసావు నాన్న, నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మీ నాన్న ఏమన్నా ఫార్మరా? మీ నాన్న ఏమన్నా రైతా? గురుగారు నమస్కారం అండి, మీ నాన్నగారు ఏమన్నా రైతు బిడ్డనా, లేకపోతే నువ్వు రైతు బిడ్డవా? నువ్వు ఇంత అద్భుతంగా ఎలా చేసావు? టీచర్ ఏమైనా హెల్ప్ చేసిందా? లేకపోతే ప్రాజెక్ట్ చేసే కోఆర్డినేటర్ ఏమైనా హెల్ప్ చేసి ఇవన్నీ చేయించారా అంటే, మేము అప్పుడప్పుడు ఊరికి వెళ్తుంటాం సార్, ఊరికి వెళ్ళినప్పుడు మేము రైతులను చూస్తుంటాం. నేను ఆ ఎక్స్పీరియన్స్తో మా టీచర్ హెల్ప్తో నేను చేశాను. మరి రైతు అవుతావా అని అడిగాను. నేను అవ్వను సార్, ఎట్టి పరిస్థితుల్లో రైతును అవ్వను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానన్నాడు. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతామని అడిగాను. మా నాన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. మా నాన్నగారు చాలా రిచ్. ఆయన 3 days ఇంట్లో ఉంటారు, 3 days ఆఫీస్కి వెళ్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. బాగా మాకు ఇన్కమ్ బాగుంటుంది సార్. మా ఫాదర్కి
నేను కొంచెం రిచ్గా పెరగాలి కదా సార్, ఫైనాన్షియల్గా బాగుండాలి కదా అని 5th క్లాస్ పోయి నాకు చెప్పాడు. అంటే మనము పిల్లల్లో ఫార్మరు ఇవన్నీ చాలా అద్భుతంగా చేపిస్తున్నాం. ఇంటానికి చాలా బాగుంటుంది, చూస్తానికి అద్భుతంగా ఉంటుంది. కానీ మనం పర్టికులర్గా అప్పుడప్పుడు ఊళ్ళకి తీసుకెళ్ళి మన పిల్లల్ని, మన తాతలు కానీ మన అమ్మా నాన్న కానీ ఎవరన్నా రైతులు ఉంటే తీసుకెళ్ళి కొన్ని రోజులు అంతా గడిపొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. రైతుల బాధలు ఎన్నో తెలుస్తాయి. ఒకప్పుడు మన హైదరాబాద్లో 2004 నుంచి 2010 అనుకోండి, నేను అప్పుడప్పుడు కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కొట్టడానికి కొంచెం తెలంగాణ ఏరియాలో తిరిగేవాడిని. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాపం ఓన్లీ 4 అవర్సే కరెంట్ వస్తుంది. ఇప్పుడంటే 20 అవర్స్ 18 అవర్స్ పవర్ ఇస్తున్నారు. అప్పుడు 4 అవర్స్ పవర్ ఫ్రీ పవర్ ఉండేది. అది కూడా అర్ధరాత్రి వచ్చేది. అర్ధరాత్రి వదిలేవారు వాటర్ పొలాలకి. 2 o'clock 1 o'clock వదిలేవారు. పాపం రైతులు, నేను ఒక అతను ల్యాండ్ కొన్నాను, 4 months టైం తీసుకుని 4 months అప్పుడు ఆయన రిజిస్ట్రేషన్కి వస్తాడని ఒక 15-20 రోజుల ముందు నేను ఆయనకి ఇంటిమేషన్ ఇద్దాం అనుకున్నప్పుడు ఆయన చనిపోయాడు. ఎలా అంటే 1 o'clock 2 o'clock అతను పొలంలో మోటార్ వేయడానికి వెళ్ళి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు అర్ధరాత్రి. అంటే ఆ రోజు వర్షాకాలం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు నేను ఒకసారి తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ అక్కడ ఎలా అయింది, ఓ రైతు నైట్ వెళ్ళి వాటర్ వేయడానికి వెళ్ళి పాము కలిసి చనిపోయాడు పాపం. ఇలా రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. సరిగ్గా టైంకి సరైన ధర లేక, గిట్టుబాటు ధర రాగా తను పంచిన పంటని తను ఇచ్చేసిన పంటని ఎలా అమ్ముకోవాలి, ఏ ధరకు అమ్ముకోవాలి, గిట్టుబాటు అవుద్దా లేదా, ఈ పంట వేయాలా వద్దా అనేది ఎవరు చెబుతారు? గవర్నమెంట్ చెప్పరు, ఎవరు చెప్పరు. ఆయన ఏది ఇష్టం ఉన్నదో అదే వేస్తాడు. అట్లా రైతులు చాలా అమాయకంగా ఏ పంట వేయాలో తెలియదు, ఎట్లా అమ్ముకోవాలో తెలియదు, మనకు పంట గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియదు. అంత ఇదిలో ఉంటారు పాపం రైతులు. తర్వాత ఇవాళ రేపు పూర్ పీపుల్ లైఫ్ స్టైల్ అంటే ఒక రైతుల లైఫ్ స్టైల్ కానీ పూర్ పీపుల్ లైఫ్ స్టైలు ఇవాళ రేపు రిచ్ పీపుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. రిచ్ పీపుల్ లైఫ్ స్టైల్, పూర్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా అయిందంటే, మన పూర్ పీపుల్ ఏం చేస్తారు, ఒక పొలం ఉంటుంది, పొలంలో కూడా ఒక ఆవులు కానీ ఒక గేదెను కానీ పెంచుకుంటారు, ప్యూర్ మిల్క్ తాగుతుంటారు. ఇంట్లోనే అక్కడే వాళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్ పండించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. బయట మంచం వేసుకుంటారు, ఒక వెల్ ఉంటుంది, నీళ్ళు అక్కడే తీసుకుంటారు, కొన్ని కోళ్ళను పెంచుకుంటారు, కొన్ని గొర్రెలను పెంచుకుంటారు. అదే లైఫ్ స్టైల్ మనకు కూడా అయిపోయింది. ఇవాళ రేపు మనం కూడా దూర ప్రాంతాలు ల్యాండ్ కొంటున్నాం, వీకెండ్లో వెళ్ళి స్పెండ్ చేస్తున్నాం. ఇలాగే ఇదే లైఫ్ స్టైల్ మనం కూడా. బయట పడుకోవడం, కూర్చోవడం, బయట భోజనం చేయడము, నక్షత్రాలు చూస్తాము, ఓ చంద్రుని ఉన్న వెన్నెల్లో కూర్చోవడము, వెజిటేబుల్ పండించుకోవడము, కోళ్ళను పెంచుకొని సండే కానీ ఎప్పుడన్నా కోళ్ళను చేసుకొని కోడికూర తిని రావడము. కంట్రీ చికెన్ అంటే చాలా ఇది కదా మనకి. ఆ టైంలో మన లైఫ్ స్టైల్ కూడా రైతుల లైఫ్ స్టైల్ అయిపోయింది ఇవాళ రేపు. సో ఈ విధంగా వీళ్ళు చాలా అద్భుతంగా చేశారు ఈ పిల్లలందరూ. ఫార్మర్స్ రైతు కట్టినట్టు చూపించారు. దానికోసం నేను మీతో మాట్లాడుకుని ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.